ఎంత కృప అంటే ఒక క్షణం కూడా నిన్ను గురించి మర్చిపోయిన చరిత్ర లేదు ఆయనకి. ఒక క్షణం కూడా. అర్థమైందా? ఎప్పుడు నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు. నువ్వున్నావు అంటే నీ ఇల్లు ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీ యావత్ కుటుంబం ఉంది, నీ పరిస్థితులు ఉన్నాయి, నీ అప్పులు ఉన్నాయి, నీ రోగం ఉంది, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కలత ఉంది ఆయన దృష్టిలో. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్ముతున్నావా? అయితే నిర్భయంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఓకేనా? రెండోది ఎలా ఉండాలి? సంతోషంగా ఉండు. ఎట్లా ఉండాలి? ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఉండవా? అది దేవుడిని ఎరగని వాళ్ళ పరిస్థితి. దేవుడిని ఎరిగిన మనకి సంతోషం, సంతోషం, సంతోషం. బాధలున్నా సంతోషం, సమస్యలున్నా సంతోషం, వ్యాధి బాధలు, శోధనలు, కలతలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, నొప్పులు ఎన్నున్నా ఆయన ఎరుక లేకుండా ఏవి